సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కండవెల్లి లక్ష్మి. ఏపీ హ్యూమన్ రైట్స్ మహిళా చైర్మన్గా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు యువత గంజాయికి ఎక్కువ బానిసయ్యి మత్తును ఎలా వినియోగించుకొని ప్రవర్తిస్తున్నారో చాలా ఆంధ్రప్రదేశ్ అయితే చాలా భయంకరమైన పరిస్థితుల్లో యువత అందరూ కూడా గంజాయికి బానిసయ్యి మత్తుకు బానిసయ్యి తల్లి కానీ పిల్ల కానీ వాయా వరుస ఏమీ తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. వీరిపై ఖచ్చితంగా కఠిన చర్య తీసుకొని ప్రభుత్వం వారు, ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు గంజాయి విషయంలో చాలా ముందుకు వచ్చి యువత కోసం ఆయన చేస్తున్న మంచి పనిని మేము హ్యూమన్ రైట్స్ తరపు నుండి ఆయన్ని మేము మెచ్చుకుంటున్నామండి. ఎందుకంటే ఇదే ముందు నుంచి జరుగుంటే ఈరోజు యువత ఎలా పాడవరని మేము అనుకుంటున్నాం. ఒకవేళ అమ్మాయిల్ని స్కూల్కి పంపించాలన్నా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. సమాజం అయితే చాలా చెడిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా గంజాయికి ప్రథమ స్థానంలో ఉందండి. దీన్ని అరికట్టి ఈ గంజాయి మత్తు పదార్థాల నుంచి మా పిల్లలను కాపాడాలని గంజాయి తీసుకున్న యువత చిన్న పెద్ద ఏమీ తెలియకుండా మానభంగాలు చేయడం, చంపేయడం, బ్లేడ్లతో చీరేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. మన లాలాచెరు ఆటోనగర్ దగ్గర కూడా ఒక భయంకరమైన మహిళను చీరేయడం చాలా భయంకరంగా చేశారండి. దీనిపై డిపార్ట్మెంట్ వారు కూడా స్పందించాలని కోరుకుంటున్నాను. అలాగే స్వాతంత్రం గాంధీ తాత గారు చెప్పారు కదా, స్వాతంత్రం ఆడమనిషి ఎప్పుడైతే అర్ధరాత్రి కాడ ఒంటరి మహిళగా తిరుగుతుందో అప్పుడే స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్పారు. కానీ గాంధీజీ గారు చెప్పిన మాటలు ఒకటి కూడా మన ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. 6 దాటితే మహిళ బయటకు రావడమే చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము బయటకు రావడానికి చాలా భయపడుతున్నాం. ఇంచుమించు ఈరోజు 10th క్లాస్ స్కూల్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు యవనస్తులు కూడా చాలా భయంకరంగా మాకు భయం వేస్తుందని చెప్తున్నారు. 6 దాటితే మహిళ ఒంటరిగా తిరగడానికి చాలా భయపడుతున్నాం. దయతో దృష్టి పెట్టి మా డిపార్ట్మెంట్ వారు కానీ, అలాగే చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ దీనిపై ఎక్కువ దృష్టి పెట్టి యువతను రక్షించాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. నా పేరు పుట్ట పూజా మాధురి, రాజమండ్రి హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. నేను డిగ్రీ చదువుతున్నాను. బయట మైనారిటీ తీరని యువత, అలాగే ఏజ్డ్ ఉన్న వాళ్ళు కూడా డ్రగ్స్ మాఫియాలో పడి కుటుంబాన్ని చదువుని పోగొట్టుకొని బయట తిరుగుతున్నారు. అలాగే మాలాంటి ఆడపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా బయట తిరగడానికి చాలా ఆలోచిస్తున్నారు. పేరెంట్స్ కూడా బయటికి పంపడానికి ఆలోచిస్తున్నారు. బయట అమ్మాయిలు జాబ్ కోసం కూడా ఇలాంటి వాళ్ళ పంపడానికి ఇంట్లో ఒప్పుకోవట్లేదు. దీనివల్ల గవర్నమెంట్కి మేము చర్య తీసుకోవాలని కఠినంగా కోరుకుంటున్నాం. ఈరోజు ఎస్సీ దళిత మహిళగా మాట్లాడుతున్నానండి. ఎందుకంటే భారతదేశంలో తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి రాజమండ్రి ప్రథమ స్థానంలో గంజాయి డ్రగ్స్కి బానిసయ్యి అనేక మంది యువతి పాడైపోతున్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏదైతే గంజాయి డ్రగ్స్ అధికంగా ప్రభావితం చేసింది ప్రజల మీద, అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆగస్టు 15కి ఒక సూక్తి అయితే మాట ఇచ్చారు. ఆడపిల్లల మీద అగత్యాలు జరిగిన ఇలాంటి డ్రగ్స్ గంజాయి బ్యాచ్ని అరికట్టాలని ఐటీ రంగ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కూడా వీటి మీద చర్య పెట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అందరి గుండెల్లో గంజాయి బ్యాచీలు ఎక్కడికక్కడ కొంచెం తగ్గాయని మేము అనుకున్నాము. మొన్న కడియంలో కూడా గంజాయి బ్యాచ్ ప్రభావితం వల్ల ఒక అమ్మాయిని అరాచకంగా పాడు చేయడం జరిగింది. ఇలాంటి విషయాలపైన ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. డిపార్ట్మెంట్ వారు ఎక్కడికక్కడ కూడా కాలేజీల్లోనూ, స్కూల్ బయట గ్రౌండ్స్లోనూ అర్ధరాత్రి వేళ పోలీస్ డిపార్ట్మెంట్లు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే గంజాయి డ్రగ్స్ వల్ల చాలామంది పాడైపోతున్నారు. తల్లిదండ్రులను కూడా ఎదిరించి అవసరమైతే మరణానికి చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు. మాకు బయటకు వెళ్ళాలంటే కూడా భయభ్రాంతులుగా ఉంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు నెగ్గగానే ఆడపిల్లలు ధైర్యంగా మేము రోడ్ల మీద తిరగగలమనే ధైర్యం ఉండే మేము ఓటు వేయడం జరిగింది. అందుకే డ్రగ్స్ గంజాయి మీద వెంటనే అరికట్టాలని గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు శ్రీలక్ష్మి అండి, రాజనగరం మండలం అండి.
నాకు 2 అబ్బాయిలు ఉన్నారండి. గంజాయి వల్ల పాడైపోతున్నారండి పిల్లలు. అందుకు భయమేత్తందండి. ఒకవేళ బయటికెళ్దామన్నా సరే ఆడోళ్ళు బయటికెళ్ళలేకపోతున్నారండి. మరి గంజాయి బ్యాచిని అరికట్టాలని కోరుకుంటున్నామండి. మా అబ్బాయిలిద్దరూ పనికెళ్తున్నారండి. పనికెళ్తే మధ్యలో మార్చేత్తారని భయమేత్తందండి గంజాయి వల్ల. ఆళ్ళు క్షేమంగా వత్తారని కూడా అనుకోవట్లేదండి మేము. ఆళ్ళని ఎక్కడ తీసుకెళ్ళి ఆ గంజాయి నేర్పేత్తారని భయమేత్తందండి. నమస్తే అండి. నా పేరు పుట్ట దేవికుమారి. నేను ఎస్ఎస్ఎల్ మహిళా అధ్యక్షురాలిని. ఇప్పుడు బయట తిరగాలన్నా సరే పిల్లలు యువత చాలా చెడిపోతున్నారండి. ఈ డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడిపోయి మా పిల్లల్ని బయటికి పంపించాలన్నా మేము బయటికి వెళ్ళి రావాలన్నా సరే బయట రోడ్ల మీద చాలా విచ్చలవిడిగా గంజాయితోటి బ్లేడ్లతో తిరుగుతున్నారు. కానీ ఈ విషయాన్ని అయితే ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. మేము పోలీస్ స్టేషన్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు తగిన చర్య తీసుకుంటలేదు. ఎలాగన్నా సరే ఇప్పుడు ఈ డ్రగ్స్ మాఫియాను అంతం చేసి ప్రభుత్వం కఠిన చర్య తీసుకొని పిల్లల తల్లిదండ్రులకి ఆడపిల్లలు తిరిగే వాళ్ళకి కూడా కొంచెం స్వేచ్ఛనివ్వాలని. బయట స్వతంత్రం వచ్చిందని చెప్తున్నారు కానీ మహిళలకి స్వతంత్రం ఎక్కడొచ్చింది సార్? స్వతంత్రం అన్నది ఎక్కడా లేదు. 6 దాటి బయటికి వెళ్ళాలంటే ఎవరన్నా మంచిగా ఇంటికి వస్తారన్న నమ్మకం అయితే ఎవరికి లేదు. అది పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా ప్రతి ఒక్కరి మీద ఈ గంజాయి తీసుకొని డ్రగ్స్ మాఫియా వల్ల అరాచకాలు ఎక్కువైపోయి రేప్ కేసులు, వృద్ధులని కూడా చూడకుండా 6 సంవత్సరాల పిల్లలు నెలలని పిల్లలు చూడకుండా ఈ డ్రగ్స్ వల్ల పిల్లలు పెద్దలు కూడా చెడిపోయి ఇంకా చాలా వరకు ఇంకా ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు. అంత విచ్ఛిన్నం అయిపోయింది. ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకోవాలని ఈ పోలీసులకి ఏంటి ప్రభుత్వానికి ఏంటి నేను విన్నవించుకుంటున్నాను.